దక్షిణ రాష్ట్రాలైనా ఇటు కేరళ కావచ్చు, ఇటు కేంద్ర పాలిత ప్రాంతం, ఇటు పుదుచ్చేరి కావచ్చు, ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం జోరుగా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ నుండి కూడా కీలక నేతలు కూడా ప్రచారం అయితే పాల్గొంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న రాజకీయ నేతలు కూడా విమర్శల పర్వం గుర్తిస్తా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇంద్రశోభన్ అక్క గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. కవిత గారు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అక్కడికి వెళ్ళి కూడా మేము ఇక్కడ హామీలు నెరవేర్చామని కూడా కళ్ళబొల్లు మాటలు చెప్తా ఉన్నారు. నమ్మద్దు కాంగ్రెస్ పార్టీని, అసలుకే నమ్మకాన్ని మోసం చేస్తుంది అన్నట్టుగా తన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తా ఉన్నారు? మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రాష్ట్రంలో వాళ్ళ నాయన పార్టీ, వాళ్ళ అన్న, ఈమె కూడా అందులో సభ్యురాలే. ఇవాళ కొత్తగా ఆమె రాజకీయ పబ్బం కోసం వచ్చి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నమ్మే పరిస్థితి ఉందా? రోజుకో వేషము, పూటకో మాట మాట్లాడుతున్నటువంటి కవిత గారు మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించుకోరు. నువ్వు పార్టీ పెట్టాలనుకుంటున్నావు, ఈ రాష్ట్రంలో ఏమున్నా దాని గురించి ఎలగబెట్టరాదు. దేశ రాజకీయాలు వచ్చి మీ నాయన గట్లనే సంకనాకిపోయినాడు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి సంకనాకినాడు. ఇవాళ నువ్వు పార్టీ పెట్టక ముందుకే దేశ రాజకీయాలు మాట్లాడి మొదలుపెట్టినావు. కాబట్టి కొప్పున్నది కదా ఎటు తిప్పినా బాగానే ఉంటుంది, జుట్టున్నది కదా ఎటు తిప్పినా బాగానే ఉంటుంది అనుకుంటే అది రివర్స్ అవుతుంది. ఆమె యాద పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనిలో మీ నాయన సగం అన్న చేసిండా? మీ నాయనకి ఏమైనా సన్నబియ్యమైన ఆలోచన పుట్టిందా? అంటే మహిళల 2500 తులం బంగారంగా రెండే పట్టుకొని వెళ్ళాడుతున్నారు. నాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఇంకా 3 సంవత్సరాలు ఉందండి, 2.5 years ఉంది. చేయలేకపోతే ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి కదా నేను ఆలోచించుకుంటా. సో అది వదిలేసి మీరు దాచుకున్న డబ్బులు, మీ ఖజానా పైసలన్నీ తిరిగి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు 2500 ఎందుకు కర్మ, 5000 రూపాయలు ఇస్తారు. తులం బంగారం ఎందుకు 2 తులాలు పెడతారు. నువ్వు వజ్ర వైడ్యూరాలు సంపాదించినవు, దుబాయ్లో బంగ్లాలు కట్టుకున్నావు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? విల్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు దోసుకున్న డబ్బు కదా, ఏం కష్టం చేస్తే సంపాదించినారు? మీ అయ్య అల్లం పండించి కోట్లు సంపాదించినన్నాడు, క్యాప్సికం సంపాదించి కోట్లు సంపాదించినామన్నాడు. మీరు రైతుల ఆత్మహత్యలు ఎందుకైనాయి 10 సంవత్సరాల్లో? ఎన్సీఆర్బీ నివేదిక ఇచ్చింది కదా, నేను చెప్పిన ముచ్చట కాదు కదా. అక్క మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. కొత్తగా ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నప్పుడు ప్రజలు ప్రతి దానికి కూడా అకౌంటబిలిటీ, జవాబుదారు కోరుకుంటారు. దానికి పైగా వాళ్ళ సోషల్ మీడియాలో ఈమె చేసినటువంటి ముచ్చటకు బీజేపీ కాంగ్రెస్ని నిలదీసింది, పినరయ్యకి ఓటేయమని చెప్పింది. ఇది మంచి మెసేజ్ ఇచ్చింది. కవిత మాట్లాడింది, బ్రహ్మాండం బద్దలయ్యిందని వాళ్ళ నాయన డిస్కషన్ చేసిన అలా సోషల్ మీడియా పెట్టుకుంటాను. ఇంతకన్నా దౌర్భాగ్య దిక్కుమాలిన పని ఉన్నదా? పలకరించేటువంటి దిక్కు లేడని పలకరింపమని మీరు అడుక్కుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ముచ్చట్లు. కాబట్టి మనం ఏం చేసినాం, మన ఇంట్లో ఏమున్నది, 10 సంవత్సరాలు చేసినటువంటి పాపంలో నా భాగస్వామ్యం ఎంత ఉండదని ఆత్మపరిశీలన చేసుకో సోదరి. హామీల గురించి 420 హామీలను కూడా మాట్లాడుతూ ఉంది. 420 హామీలు ఇక్కడ నెరవేర్చింది, అక్కడ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేసిన సంక్షేమాల గురించి ఆ రాష్ట్రంలో చెప్పినారు. మీకు తెలియకపోతే రండి అన్నాడు. ఎస్, ఇలా బస్సు ఎక్కు కవితమ్మ రా, నేను నీతో పాటు వస్తా, బస్సు ఎక్కుదాము, బస్సులో ఆడబిడ్డలు అడుగుదాము ఏం జరిగినా ఏం జరగలేదు, వాళ్ళకి సిలిండర్ వస్తుందో లేదో అడుగుదాము, వాళ్ళకి రేషన్ వస్తుందో లేదో అడుగుదాము, సన్నబియ్యం ఇస్తుందో లేదో అడుగుదాము, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల పింఛన్ వస్తుందో లేదో అడుగుదాము. ఇవాళ మీరు చేసినటువంటి కరప్షన్ పైన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతిరోజు మీ పైన కమిటీలు వేసి సిబిఐ ఎంక్వైరీలు కోరుతూ కేంద్రానికి పంపినారు. అది కనబడతలేదా మీ కళ్ళకి? అది వదిలేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరు, ఏ హామీ చేస్తలేరు అని మీ కబ్జాలు చేసిన మీ కబ్జా కోరుతనం అంతా కూడా నిన్న కూడా బయటపడ్డది కదా. కాబట్టి పదే రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన మాత్రాన నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఏదో పైన నెత్తిన కూర్చోబెట్టుకుంటారంటే తప్పు సోదరి. నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, వాటన్నింటికి ఇంకా చాలా మీరు తిరిగి చెల్లించుకునేది ఉన్నది ప్రజలు. ప్రధానంగా ఏమైనా ఎలక్షన్స్ వస్తే ఓటు వేయండి అని కూడా అర్జిస్తారు, కానీ ఇక్కడ ఓటు వేయొద్దని చెప్తా ఉంది. అక్కడ మన రాష్ట్ర ప్రజలు కూడా కాదు, పక్క రాష్ట్ర వాళ్ళకి ఓటు వేయొద్దు, మీరు ఏ పార్టీ కన్నా వేసుకోండి కానీ కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అనే విధంగా వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. వీటిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒకటే చెప్తాను నేను, కవిత గారిది ఎట్లా ఉందంటే తిట్టని పొర గాడిద కొడుకు ఉన్నది, తెలంగాణ సామెత చెప్తారు. ఆమె నీకు అసలు నీ స్థానం ఏంది, మీ పరిస్థితి ఏంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో 4 ముక్కలు పట్టుకొని తిరిగి మాట్లాడి రోడెక్కి జెండాలు ధర్నాలు చేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో నేనే ఆల్టర్నేట్ అనుకొని ఆమె కళల పూరీలు తింటుంది. వాస్తవంగా కారం ఎత్తుకులు తినడానికి అలవాటు పడండి. ఎందుకంటే మొన్నటిదాకా పంచభక్ష పరమాణాలు తిన్నారు, అవి ప్రజల నుంచి దూరం చేసే పరిస్థితి ఏర్పడ్డది మీకు. అప్పుడు అందుకనే మీ ఇల్లు 4 ముక్కలు అయ్యింది. ఇవాళ నీ ఓ ముక్కగా ఏర్పడి ఆ ముక్కలో నేను వృక్షం కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి కల్వకుంట్ల కుటుంబ సభ్యులను ఎవ్వరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి అధికారం కోరుకోరు, ఇవ్వరు. రేవంత్ అన్న
అన్ననే మరో 10 సంవత్సరాల వరకు రేవంత్ అన్ననే పక్కా. ఇంకొక విషయము, నిన్న భూములకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భూముల మీదనే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ భూములు కనబడితే అక్కడ రేవంత్ రెడ్డి ఒక గద్దలాగా వాళ్తా ఉన్నారు అక్కడ అన్న విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎట్లా చూస్తా ఉన్నారు? పచ్చకమ్మలకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఆ అమ్మకు 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా దోచుకున్నారు, ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు, బినామీల పేరు మీద ఉన్నాయి. పేదలకు ఇచ్చిన భూములను కూడా లాక్కొని ఆ భూములను మీరు దారదత్తం చేసుకున్నటువంటి దుర్మార్గుల కుటుంబం మీది. మీరు మా గురించి ఆరోపణలు చేస్తే పస ఉండాలి కదా, ఆధారాలు ఉంటే పెట్టు. కాంగ్రెస్ పార్టీకి సొంత నాయకులపైన కూడా తప్పు చేస్తే ఎంక్వైరీలు కోరినటువంటి దాఖలాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అది మా యొక్క చిత్తశుద్ధి. మరి మీ చిత్తశుద్ధి ఏమున్నది? దొంగలను కాపాడినరు, ముఠా నాయకులను ఎంట మోసుకున్నారు మీరు. అది మీ చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడమని ఆమెకు చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా నిన్న సీనన్న చాలా క్లారిటీగా మంత్రి గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు ఆయన చెప్పారు. మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వా, నీ భావన, మీ అన్ననా, ఎవరు చెప్తారో దానిపైన సమాధానం చెప్పండి. మీరు అంతా ఒకటే, మిమ్మల్ని మేము వేరుగా ఎప్పుడూ చూడం. ఇంకొక విషయం అక్కంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న పర్వం కూడా కనబడతా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అనే విధంగా కొంతమంది ఇప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తారు? ప్రతి ఇంటికి కుమ్మరిపోయి ఉంటుంది, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. మీ సమస్యలు మీరు తెలుసుకోరు. మీ సమస్యలు తెలుసుకోలేక పక్క పార్టీల సమస్యలు ఏమైనా ఎందుకు నీకు? సో నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చినప్పుడు ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరించదు. ఒక వ్యక్తి పోయినంత మాత్రాన, ఒక 4 వ్యక్తులు మారినంత మాత్రాన పార్టీ ఎప్పుడు అది కాదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో ముక్త కాంగ్రెస్ అని మాట్లాడాలంతా ఇవాళ మువ్వన్ల జెండా ఎగిరైతే ఏం చేస్తాను, అందరు వచ్చిందో చేస్తాను కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏది రాజకీయాల్లో శాశ్వతం కాదు. వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్స్, వాళ్ళకి సంబంధించిన అంశాల పట్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దానిని మనము ఎవరము కూడా కావలసినంత వరకు మారకూడదు అని, ఒక్క క్యాండిడేట్ పోయిన పార్టీకి నష్టమే కాబట్టి వెళ్ళకూడదని పార్టీ తరపున, ఏఐసిసి తరపు నుంచి పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. బట్ అన్నకి ఎందుకు నచ్చలేదో తనేం ఆలోచించుకున్నారని తన ఇష్టం.